అబ్బబ్బా! ఏమి ఎండలు అసలు ఇవన్నీ. ఇప్పుడే ఇంత డేంజర్‌గా కొడుతున్నాయంటే ఇంకా రాను రాను ఇంకెంత డేంజర్‌గా కొడతాయో అసలు కదా! ఇక ఈ ఎండల నుంచి మన బాడీని హీట్ లేకుండా ఇంకా హైడ్రేటింగ్‌గా ఉంచుకోవాలంటే మనం రోజు లెమన్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ లెమన్ వాటర్ కోసం అయితే నేను 1 స్పూన్ సబ్జా గింజలు అయితే తీసుకున్నా. సో వాటర్‌లో సోక్ చేసి అయితే పెట్టుకున్నా ఇంకా. ఇక ఇప్పుడైతే నేనైతే లెమన్ తీసేసుకున్నా. సో నేను కట్ చేసినట్టయితే మీరు కట్ చేయకండి. నేను స్ట్రెయిట్‌గా వచ్చింది నాకు. కట్ చేయాల్సింది అడ్డంగా అది. కాకపోతే స్ట్రెయిట్‌గా వచ్చింది. ఇక తర్వాత మనమైతే కొన్ని అయితే వాటర్ క్వాంటిటీ అయితే తీసుకున్నా. నాకు సరిపడేది నేను తీసుకున్నా. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని తీసేసుకోండి. సో నేను దానిలో అయితే ఇంకా లెమన్ అయితే పిండుకున్నాను. ఇక మంచిగా లెమన్ పిండుకున్న తర్వాత మనమైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నా. ఎందుకంటే కొంచెం షుగరే కాకుండా సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటది. ఇక ఒక గిలాస్ తీసుకొని నేనైతే అటు ఇటు తిప్పుకున్నా, బికాస్ లోపల ఉన్న సాల్ట్ అండ్ షుగర్ కరిగానికి. ఇక్కడైతే టేస్ట్ చూసిన టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది. ఇందాక మనం సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజలు అయితే నేను లెమన్ వాటర్ వేసేసుకొని అయితే కలుపుకుంటున్నా. సబ్జా గింజలు ఎందుకంటే దీని వల్ల మన బాడీకి చల్లదనము, సో దాన్ని వేసుకోవడం వల్ల మన బాడీ హైడ్రేటింగ్ గా ఉంటది. సో ఇంతే గైస్, బాయ్.